ఓకే అన్న, ఇక్కడ బల ప్రదర్శన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇందాక ఒకటి అన్నారు. లంబాడీలు అంటే మీ తెగలకు చూసుకుంటే లంబాడీలు సమాజానికి దగ్గర ఉన్నారు, విద్యకు దగ్గర ఉన్నారు, ఉద్యోగానికి రాజకీయానికి అన్ని విధాలుగా దగ్గర ఉన్నారు. వీళ్ళందరిపైన మీ పోరాటం ఎట్లా కొనసాగిస్తారు? మీ బలహీనతలేంది? ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు రాజకీయ పార్టీలు ఓటు బలాన్ని చూస్తాయి. అవును, ఓట్లు ఎటువైపు ఉంటే అటువైపుగానే వాళ్ళ ప్రయోజనాలు గట్టెక్కుతాయి. అవును. ఇప్పుడు ఓటు పరంగా చూసుకున్నప్పుడు మేము మైనార్టీగానే ఉన్నాం. ఓకే. జనాభా పరంగా చూసుకున్నప్పుడు మేము మైనార్టీగానే ఉన్నాం. చాలా స్పష్టం. పొలిటికల్ లాబింగ్లో కూడా ఆ స్థాయి ఆదివాసులకు లేదు. ఓకే. అందరం ఒక దగ్గర ఉండాలనే రాజకీయ చైతన్యం కూడా ఆదివాసులకు లేదు. సేమ్ టైం లంబాడీలకు రాజకీయ బలం ఉన్నది, పొలిటికల్ బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, లాబింగ్ చేయగలుగుతారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీలకు ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చొని వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో అన్కాన్స్టిట్యూషనల్గా ఇవాళ ఒక కులము తెగగా పరిగణించబడి 49 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదిమ సమాజాన్ని దోసుకతింటుంది. ఈ విషయంలో మాకు బీసీ కులాలు కానీ మిగతా కులాలు కానీ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఇప్పుడు జరిగేది అదే. ఉద్యమం వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం ఉన్నది. మేమేమంటామంటే ఏదైతే ఈ మన తెలంగాణ రాష్ట్రం ఉన్నదో అంటే ఇక్కడ ఒక లాజిక్ అన్న, ఇప్పుడు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ సరిపోవట్లేదు అని చెప్పేసి అటు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు కొట్టుమిట్టి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి ఒకవేళ బీసీలు మీకు మద్దతు తెలిపినా లేదంటే ఎస్సీలు మీకు మద్దతు తెలిపినా వీళ్ళని ఏదో ఒక తెగలు అయితే కలపాలి. అయితే ఎస్సీలు అవుతుందా లేదంటే బీసీలు అవుతుందా? వాళ్ళ రిజర్వేషన్ పంచాయతీ మళ్ళీ మొదటికి వస్తాయి కదా. ఆ సందర్భంలో మీకు ఎట్లా సపోర్ట్గా చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ తప్పిదం రాజకీయ పార్టీలు చేసినాయి. ఓకే. మహారాష్ట్ర ఇటు నుంచి వచ్చే వలసని ఆపాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద లేదా? ఉంది. స్వయాన అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడిండు? మహారాష్ట్ర నుంచి వచ్చే వలస తీవ్రంగా ఆదిలాబాదుని అన్యాయానికి గురి చేసింది అన్నాడా లేదా? మనం అన్నది కాదు. 1986లో ఎన్టీఆర్ కూడా ఒక బోర్డు వేస్తాడు ఉట్నూరులో, మహారాష్ట్ర నుంచి వచ్చే వలస ఎవరు కూడా ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు, వాళ్ళు ఎస్టీలు కాదని ఒక బోర్డు ఉంటుంది. స్టిల్ ఇప్పుడు కూడా ఉంటుంది ఉట్నూరులో. ఓకే. ఈ ముఖ్యమంత్రులు మాట్లాడింది మేము అంటలేం వలస వచ్చిందని. అయితే ఆ వలస వలన తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ వాళ్ళు గుర్తించాలి. ఓకే. భవిష్యత్తులో తెలంగాణ కూడా ప్రమాదమే. నేను ప్రతిసారి మాట్లాడతా, మహబూబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ మన జనరల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ లంబాడ ఎస్టీ అయింది, ఎమ్మెల్యే ఎస్టీ అయింది, డోర్నకల్ ఎస్టీ అయింది, దేవరకొండ జనరల్ ఎస్టీ అయింది. అనేక కార్పొరేట్ స్థానాలలో వాళ్ళ లంబాడీలు నగర ప్రాంతాలలో కూడా రాజకీయాల్ని తీసుకున్నారు. ఈ వలస వచ్చిన ఏదైతే ఉన్నారో ఈ లంబాడీలు రేపు పొద్దుగాల తెలంగాణ కూడా ప్రమాదం అని నేను అంటాను. ఈ వలసలను ఆపాలని అంటాను. తెలంగాణ సమాజం కూడా లంబాడ వలసల పైన కూడా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. డెమోగ్రఫీ తెలంగాణలో 70కి ముందు తండాలు ఉంటాయా? విలేజ్లు ఉంటాయి, రెవెన్యూ విలేజెస్లు ఉంటాయి, కానీ తండాలు ఉంటాయా? తండా అనే పదం ఇవాళ రెవెన్యూ విలేజ్లో కనపడుతుందా? ఒకవేళ కనపడితే గినపడితే బంజారా హిల్స్ ఏరియాలో కనపడుతుంది తప్ప నీకు ఇప్పుడు నేను అనే ట్రైన్ రూట్ ఏరియాలలో తండాలు కనపడుతుందా? తండా కనపడదంటే అది వలస వచ్చినట్టే కదా. ఆ వలస వచ్చిన దాన్ని ఆదివాసులే ఎందుకు ప్రశ్నించాలి? మీరు కూడా ప్రశ్నించాలి కదా అని నేను అంటాను. ఇక్కడ మనం ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు. తప్పిదం రాజకీయ పార్టీల జరిగింది, దానివల్ల రిజర్వేషన్లలో ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే క్రమంలో భవిష్యత్తులో తెలంగాణ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. మొన్న జరిగిన మార్వాడి గోబాక్ ఉద్యమంలో కూడా ట్రేడర్స్ ఎవరు? వ్యాపారస్తులు మార్వాడీలు. చరిత్రలకు తొంగి చూస్తే కూడా ట్రేడర్స్ మళ్ళీ లంబాడీలు. మొన్న ఉద్యమంలో కూడా మార్వాడీలకి మద్దతుగా లంబాడీ సమాజం నిలబడ్డది. మార్వాడీలలో ఒక వర్గానికి చెందిన వాళ్ళే లంబాడాలు అనుకున్నప్పుడు మార్వాడీల లాగానే లంబాడీలతో కూడా ప్రమాదం ఉన్నామనే దాన్ని ఎందుకు గుర్తిస్తలేరు? అంటే ఈ మార్వాడీలు లంబాడీలు ఒకటే అంటారా? ఒకటే. చరిత్రలోకి పోయి చూస్తే రాజస్థాన్ నుంచి వెళ్ళి వచ్చింది కదా మార్వాడీలు అంతా ఎట్లా విస్తరించారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పుకుంటారు. రాజస్థాన్ రాజ్పూట్లే మేము అంటారు కదా, అంతే కదా. మరి వీళ్ళ జన్యువు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణలో ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణలో లేదు కదా. మొఘల్స్తో వచ్చినామని చెప్పుకుంటారు. మొఘల్స్ వచ్చి ఎవరి మీద దాడులు చేసిండ్రు? స్థానికంగా ఉన్న మన రాజ్యాలే కదా. మన రాజ్యాల మీదనే మొఘల్స్ దాడి జరిగింది కదా. వీళ్ళు మొఘల్స్ మొదటి రాజు నుంచి మొదలు పెట్టుకుంటే చివరి ఔరంగజేబు వరకు వీళ్ళు మొఘల్స్తోనే ఉన్నారు. తర్వాత నిజాంతో ఉన్నారు, ఢిల్లీ సుల్తాన్లతో ఉన్నారు. అంటే ఈ భారతదేశ ఏదైతే భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ఇక్కడున్న స్థానిక రాజ్యాలకు వ్యతిరేకంగానే వీళ్ళ పోరాటాలు నడిచినాయి. మన మీదనే నడిచినాయి. మొఘల్కు సపోర్ట్ ఉన్నట్టు ఎవరి మీద పోరాటాలు నడిచినాయి?